నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మనం రట్టపాల సుత్తాలో ఇంతకుముందు కొన్ని విషయాలు చెప్పుకున్నాము. రట్టపాలుడు భగవానుని ప్రవచనం విన్న తర్వాత ప్రవచ తీసుకోవాలనుకుంటాడు. తల్లిదండ్రుల అనుమతి అడిగితే వాళ్ళు నిరాకరిస్తారు. అలా వారం రోజుల పాటు ఏమీ తినకుండా నేలపైన పడుకొని ఉండటం చేత ఇక చివరికి ఏమీ చేయలేక తల్లిదండ్రులు కూడా ప్రవచ తీసుకోవడానికి ఒప్పుకుంటారు. కానీ ప్రవచ తీసుకున్న తర్వాత కూడా అప్పుడప్పుడు మమ్మల్ని చూడటానికి రావాలి అని మాట తీసుకుంటారు. రట్టపాలుడు కూడా సరే అంటాడు. ఆ తర్వాత ఈ ప్రవచ తీసుకోవడం కోసం భగవానుడి దగ్గరికి వెళ్తాడు. భగవానుడికి నమస్కారం చేసి ఒక పక్కన కూర్చుంటాడు. బంతే ఇల్లు వదిలి ప్రవచ తీసుకోవడానికి నా తల్లిదండ్రులు అనుమతించారు. భగవానుడు నాకు ప్రవచ అనుగ్రహించాలి అని చెప్తాడు. వెంటనే రట్టపాలుడు రట్టపాల భగవాను వద్ద ప్రవచ తీసుకున్నాడు. ఇంకా భిక్షు ఉపసంపద కూడా పొందాడు. రట్టపాలుడు భిక్షు ఉపసంపద పొంది అర్ధమాసం గడిచిన తర్వాత తుల్లకొట్టితలో భగవానుడు ఉండదలిచినంత కాలం ఉండి శ్రావస్తి వైపుకి చారిక కోసం బయలుదేరాడు. ఆయన అంచెలంచెలుగా చారిక చేస్తూ అంతిమంగా ఆయన శ్రావస్తి చేరాడు. అక్కడ జేతవన ఆరంభంలో ఉంటున్నాడు. అనతి కాలంలోనే చాలా తక్కువ సమయంలోనే రట్టపాలుడు అర్హంతుడు అవ్వడం జరిగింది. అనతి కాలం కొద్ది నెలలు, కొద్ది సంవత్సరాలు అయిండొచ్చు. అది ఒక్కొక్కళ్ళ అర్హంత స్థితి కొంతమంది తొందరగా అవుతారు, కొంతమంది చాలా లేటుగా అవుతారు. వాళ్ళ మానసిక స్థితుల్ని బట్టి, అలాగే పూర్వజన్మ ప్రాక్టీసుల్ని బట్టి వాళ్ళు కొంతమంది తొందరగా, కొంతమంది లేట్గా అవుతారు. సో సాధారణంగా చూసుకుంటే దాదాపు ఇతడికి 12 సంవత్సరాలు పట్టినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఏకాంతవాసం చేస్తూ అప్రమత్తతతో విపశ్యన సాధనలో నిమగ్నమై అర్హంతుడయ్యాడు. అభిజ్ఞతో ఏ బ్రహ్మచర్య పరమ లక్ష్యం కోసమైతే కుటుంబ పుత్రులు ఇల్లు వదిలి అనగారికులై ప్రవచ తీసుకుంటారు, ఆ బ్రహ్మచర్య పరమ లక్ష్యాన్ని చేరుకున్నాడు. అతనికి ప్రత్యక్షంగా అవగాహన వచ్చింది. జన్మ నాశనం జరిగింది, పవిత్ర బ్రహ్మచర్యం పూర్తయింది, ఇక చేయవలసింది చేయడం అయిపోయింది, ఇక మరి నాకు పునర్జన్మ లేదు అని తనకి తాను తెలుసుకుంటాడు. ఇంకా ఆయుష్మంతుడు రట్టపాలుడు కూడా అర్హంతుల్లో ఒకడయ్యాడు. అయితే అప్పుడప్పుడు తల్లిదండ్రులు చూడటానికి రావాలి అని రట్టపాలుని తల్లిదండ్రులు మాట తీసుకున్నారు కదా, అది గుర్తుపెట్టుకుంటాడు. అయితే రట్టపాలుడు భగవానుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఆయనకి అభివాదం చేసి ఒక పక్కన కూర్చొని ఇలా అంటాడు, బంతే భగవానుడు అనుమతిస్తే నా తల్లిదండ్రులను చూడటానికి వెళ్తాను అంటే భగవానుడు తన చిత్తంతో ఈ రట్టపాలుడి చిత్తాన్ని తెలుసుకుంటాడు. ఇతడి లోపల గృహస్థ జీవితానికి హీన జీవితానికి భగవానుడు గృహస్థ జీవితాన్ని హీన వృత్తి అని పిలుస్తాడు అన్నమాట. ఎందుకంటే దాంట్లో ఇంద్రియాలకి సంబంధించిన విషయాలు ఎక్కువ ఉంటాయి, ఇంద్రియ సుఖాలు ఎక్కువ ఉంటాయి. చిత్తక్లేశాలు పెంచడానికి ఆ జీవితం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని హీన వృత్తి అని చెప్తాడు. అయితే హీన వృత్తికి తిరిగి వెళ్ళడానికి అతడికి ఎటువంటి ఈ కామపు ఆలోచనలు కానీ మిగతా ఆలోచనలు కానీ లేవు అని తెలుసుకుంటాడు. అప్పటికి అర్హంతుడైపోయాడు. కాబట్టి ఈ రట్టపాలుడు నీకు ఉచితం అనిపిస్తే వెళ్ళు,
అని చెప్తాడు. అంటే నీకు ఏది చేయాలనిపిస్తే అది చెయ్యి అని. ప్రవజ్ఞ తీసుకున్న తర్వాత కూడా తల్లిదండ్రుల్ని కలవాలి అంటే అప్పుడప్పుడు వెళ్ళి కలవచ్చు. వాళ్ళు వచ్చి మాట్లాడినా మాట్లాడవచ్చు. అలాగే 1-2 రోజులు వాళ్ళకి దగ్గరలో కూడా ఉండొచ్చు. అంటే ఉదాహరణకి భిక్షువు ఒకే రూఫ్ కింద కాకుండా వేరు గదులు ఉంటే అలా ఉండవచ్చు 1-2 రోజులు. అప్పుడు రాటపాలుడు తన ఆసనం నుండి లేచి భగవానునికి అభివాదాలు తెలిపి ఆయనకు ప్రదక్షిణం చేసి వెళ్ళిపోయాడు. అతని నివాస స్థలాన్ని సర్దుకొని పాత్ర చీవరాలు తీసుకొని తుల్లకొట్టి ఎక్కి కాలినడకన బయలుదేరాడు. అంచెలంచెలుగా చారిక చేస్తూ తుల్లకొట్టియ చేరుకున్నాడు. ఈ రట్టపాలుడి ఊరి పేరనమాట తుల్లకొట్టియ. అక్కడ రాజ కౌరవ్య అనే మిగచీర వనంలో విశ్రాంతి తీసుకున్నాడు. ఆయన తర్వాతి ఉదయం ఉతికిన చీవరాలు ధరించి భిక్షాపాత్ర చీవరం తీసుకొని ఆ తుల్లకొట్టియలో భిక్షాటానికి వెళ్ళాడు. అంటే పిండపాతానికి. అలా అతడు పిండపాతం కోసం గడప గడప తిరుగుతూ తన తండ్రి ఇంటికి వెళ్ళాడు. ఆ సమయంలో రట్టపాలుడి తండ్రి నట్టింటి ద్వారం దగ్గర తల దువ్వుకుంటూ కూర్చొని ఉంటాడు. అంటే అక్కడ ఎవరో ఒకళ్ళు అతనికి క్షవర కర్మ చేస్తూ ఉంటారు. క్షవర కర్మ అంటే ఈ గడ్డం కానీ లేకపోతే తల వెంట్రుకలు కానీ తీసేయడం. అయితే దూరం నుంచే ఆ శ్రమణుని రాకను గమనించిన అతడు, మా ప్రియమైన కుమారుణ్ణి మీ శమన ముండకులు తన్నుకుపోయారు, మీకు మా ఇంట భిక్ష దొరకడు, దయచేయండి అని కసిరినట్టుగా మాట్లాడతాడు. ఆ వచ్చింది రట్టపాలుడు అని తెలుసుకోలేడు. దూరం నుంచే ఇటువంటి మాటలు అంటాడు. అంటే తల్లిదండ్రుల్ని చూడాలి, అంటే చూడడానికి వస్తానని మాట ఇచ్చాడు కదా, ఆ మాట కోసం వాళ్ళని చూడడం కోసం వచ్చాడు రట్టపాలుడు. కానీ దూరం నుంచే ఈ తల్లిదండ్రులు అంటే తండ్రి గమనించక తిడతాడు. మీ వల్లనే మా కొడుకు మాకు కాకుండా పోయాడు, మీరు ఇటువైపు కూడా రావద్దు అన్నట్లుగా తిడతాడనమాట. అయితే ఆయుష్మాన్ రాటపాలుడికి తన ఇంటి దగ్గర అంటే తండ్రికి నేను రావడం ఇష్టం లేదు అనుకొని తర్వాత ఇళ్ళకి పిండపాతం కోసం వెళ్తాడు. ఆ పక్క ఇంట్లోనే ఇక భిక్షాటనకి చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక ఇంటి దాసి రాత్రి మిగిలిపోయిన అన్నాన్నో లేకపోతే జావనో పారబోయడానికి వాకిట్లోకి వచ్చింది. ఆమెను చూసి రట్టపాల బంతే ఇలా అంటాడు, సోదరి, ఆ జావను నీవు పారపోస్తున్నట్లయితే దాన్ని నా పాత్రలో వేయి అని అంటాడు. అలా ఆమె జావను పాత్రలో పోస్తూ ఉన్నప్పుడు అతని చేతుల మీద పాదాల మీద గొంతు ముఖ లక్షణాలను గుర్తించి వెంటనే యజమానురాలి వద్దకు వెళ్ళి ఇలా అంటుంది, అమ్మగారు, తమ కుమారుడు రట్టపాలుడు వచ్చాడు అని అంటారు. మంచిది, చాలా సంతోషం, నీవు చెప్పింది నిజమైతే ఇక నీవు ఏమాత్రం బానిస కావు, నీకు స్వేచ్ఛ లభిస్తుంది అని చెప్తుంది. ఎందుకంటే కొడుకు వచ్చిన సంతోషం ఆమెలో అలా చెప్పేలాగా చేస్తుంది. అప్పుడు రట్టపాలుడి తల్లి తన భర్త వద్దకు వెళ్ళి చెప్పింది, చూడండి గృహపతి, మన రట్టపాలుడు వచ్చాడు అంట, పదండి చూద్దాము అని ఆహ్వానిద్దాము అని. సరిగా ఆ సమయంలోనే ఆయుష్మంతుడు రట్టపాలుడు ఒక కుటీరపు దడి పక్కన కూర్చొని ఆ చద్దిని అంటే ఏదైతే ఆ భిక్షాపాత్రలో వేయబడిందో దాన్ని తింటూ ఉంటాడు. అతడి తండ్రి అతని దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు, నా ప్రియమైన రట్టపాల, మన సంపద అక్కడ ఉంది, మన పేదరికానికి వారసులమని ఎవరు అనలేరు, అంటే పేదరికంలో ఉన్నవారని ఎవరు అనలేరు. అయినా నీవు గోడమూల కూర్చొని చద్దిజావ తింటూ ఉన్నావు,
ఇలా అంటుండగానే ఆ గృహపతి గొంతు దుఃఖంతో పూడుకుపోయి ఇలా చెప్తాడు. గృహపతి, ఇల్లు వదిలి ప్రవచ తీసుకున్నాక మాకు ఇల్లు ఎలా ఉంటుంది అని రట్టపాలుడు అంటాడు. అంటే ఆ తండ్రి ఇలా మిగిలిపోయిన ఆహారాన్ని లేకపోతే పాడైపోయిన గంజిని తాగుతూ ఉంటే చూసినప్పుడు అతని మనసు చాలా ద్రవించిపోయింది. నీకెందుకు ఇదంతా, మన దగ్గర చాలా ధనం ఉంది కదా, ఇట్లాగా అడుక్కు తిని ఏది దొరికితే అది తినాల్సిన అవసరం నీకు ఏముంది అన్నట్లుగా దుఃఖంతో అంటాడు, బాధతోటి అంటాడు. అలా అన్నప్పుడు రట్టపాలుడు ఇదే చెప్తున్నాడు. గృహపతి తండ్రి అని కూడా పిలవడు, గృహపతి అనే పిలుస్తాడు. యాక్చువల్లీ భిక్షువు అయిన తర్వాత సాధారణంగా తల్లిదండ్రులైనా లేకపోతే మిగతా వారినైనా కానీ వాళ్ళ పేర్లు పెట్టి పిలవటమో లేకపోతే గృహపతి అని పిలవడమో జరుగుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో కొంతమంది దానిని అర్థం చేసుకోలేరు. ఎంత సన్యాసి అయినంత మాత్రాన కొడుకు మమ్మల్ని ఇట్లా పిలవడం ఏంటి అని కొంతమంది అనుకుంటారు. కానీ ఇక్కడ ఎటువంటి బంధాలకి తావు లేదు, కేవలం స్కందాలు మాత్రమే ప్రతి ఒక్కరూ కూడా. అయితే ఇలా చెప్తున్నాడు రట్టపాలుడు. గృహపతి, ఇల్లు వదిలి ప్రవజ్య తీసుకున్నాక మాకు ఇల్లు ఎలా ఉంటుంది? నేను మీ ఇంటికి వచ్చాను, నాకు పిండపాతం అంటే భిక్ష లభించలేదు, కనీసం మర్యాదపూర్వకమైన తిరస్కారమైన నాకు లభించలేదు, నాకు తిట్లు మాత్రమే దక్కాయి అని జరిగిన విషయం చెప్తాడు. రా రట్టపాల, ఇంటికి వెళ్దాము అని తండ్రి అంటాడు. చాలు గృహపతి, ఈ రోజుకి నా భోజనం పూర్తయిపోయింది. అప్పటికే భిక్షాటన చేసుకొని ఏదైతే దొరికిందో దాన్ని తింటూ ఉన్నాడు కదా, ఇంకా ఆ రోజుకి నా భోజనం పూర్తయిపోయింది. అలా అయితే రట్టపాల, రేపటి భోజనానికైనా మా ఆహ్వానాన్ని అంగీకరించు అని చెప్తాడు. అంటే ఈవెన్ తల్లిదండ్రులైనా లేకపోతే ఎవరైనా కానీ భిక్ష కోసం భిక్షువుని ఆహ్వానించినప్పుడే దాన్ని స్వీకరిస్తాడు. ఈవెన్ బుద్ధుడు కూడా కపిలవస్తు మొదటిసారి వెళ్ళినప్పుడు రాజు మిగతా వాళ్ళు ఎవరు కూడా ధర్మ ప్రవచనం విన్న తర్వాత బుద్ధాని వాళ్ళ ఇంటికి భిక్ష కోసం ఆహ్వానించలేదు. అయితే బుద్ధుడు కూడా డైరెక్ట్గా రాజమహల్కి వెళ్ళడు, భిక్షాటన చేసుకుంటూ మొదలు పెడతాడు ప్రతి ఇంటి నుంచి. అలా ఈ తల్లిదండ్రులు రట్టపాలుడిని రేపటి భోజనానికి రమ్మని చెప్తాడు. ఆయుష్మంతుడు రట్టపాలుడు కూడా మౌనంగా తన అంగీకారాన్ని తెలిపాడు. రట్టపాలు తీరుడు అంగీకారం తెలిపిన తర్వాత, అంటే సాధారణంగా ఇక్కడ ఈ సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. కొంతమంది ఇలా అనుకుంటూ ఉంటారు, మా ఇంటికి రావడానికి ఏంటి మొహటం భిక్షువుకి, ఇది మీ ఇల్లే కదా అని కొంతమంది నాతో కూడా అంటూ ఉంటారు. బట్ అలా కుదరదు. ఎవరైనా భిక్షువుకి ఆహ్వానం ఇచ్చినప్పుడే దాన్ని స్వీకరిస్తాడు. ఆహ్వానం లేకపోతే అది ఎంత తెలిసిన వాళ్ళైనా కానీ అది చెప్పడం జరగదు. సో డైరెక్ట్గా భిక్షాడానికి వెళ్ళిపోయి చేయడం అన్నది, భోజనం తీసుకోవడం జరగదు. అంచేత ఈవెన్ తల్లిదండ్రులైనా లేకపోతే ఉపాసకులైనా కానీ ఆ భిక్షువుని ఓకే ఒకరోజు భోజనానికి ఇన్వైట్ చేయాలనుకుంటే ఒకరోజు భోజనాన్ని స్వీకరించండి అని చెప్పవచ్చు. లేదు వారం రోజుల పాటు మేమే భోజనాన్ని ఇస్తాము అని చెప్పవలసి వస్తే బంతే వారం రోజుల పాటు మా ఇంటి భోజనాన్ని స్వీకరించండి అని చెప్పవచ్చు. అలా కాకుండా నెల రోజులు, సంవత్సరము ఏది ఉన్నా కానీ అట్లా ఇన్విటేషన్ ఉన్నప్పుడు మాత్రమే అది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విషయాన్ని తెలియక కొంతమంది ఇలా అనుకునే వాళ్ళు అనమాట. భోజనాన్ని పంపిస్తాము బంతే అని ఒకరోజు చెప్పేసి మిగిలిన రోజుల్లో మమ్మల్ని అడగొచ్చు కదా, మేము పంపించే వాళ్ళం కదా అని అంటూ ఉండేవాళ్ళు, మాకు చెప్పొచ్చు కదా అని. అట్లా చెప్పడం ఉండదు. గృహస్థులు వెళ్ళి ఆ భిక్షు దగ్గర ఆహ్వానించాలి. ఓకే ఈరోజు భోజనానికి నేను మీకు ఆహ్వానిస్తున్నాను,
లేకపోతే వారం రోజుల పాటు భోజనానికి ఆహ్వానిస్తున్నానని చెప్పాల్సి ఉంటుంది. అప్పుడే దాన్ని స్వీకరించడం అవుతుంది. అలా కాకుండా నేను ఒకరోజు మేము పెట్టలేమా, మీరు అడగాలి కానీ అంటే అలా కుదరదనమాట. సో భిక్షువు ఆహ్వానం ఉన్నప్పుడు మాత్రమే తీసుకుంటాడు. ఇది ఎవరు చేస్తారు అంటే శీల ఆచరణ ఎక్కువగా ఉన్న భిక్షువు ఈ విధంగానే చేస్తాడు. సో బుద్ధుడి కాలంలో భిక్షువులు మ్యాక్సిమం ఈ విధంగానే ఉండేవాళ్ళు. రట్టపాలుడు కూడా తన తల్లిదండ్రులైనా కానీ డైరెక్ట్గా వెళ్ళడు. ఏదో రోజువారీ భిక్షాటనకి వెళ్తున్నట్టు ఆ ఊరిలో వాళ్ళ ఇంటి ముందు కూడా భిక్షాటన చేస్తాడు. కానీ తండ్రి తిరస్కారంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంటే ఈ గృహపతికి నా మీద కోపంగా ఉన్నట్టుంది, తిరస్కారం ఉంది అని వెళ్ళిపోతాడు. అంతేగాని నేను మీ కొడుకుని మీరు ఇలా ఎందుకు అన్నారు అని కూడా అసలు ఏమీ మాట్లాడకుండా వెళ్తారు. సో ఆ రోజుకి ఎంత అవసరమో అంతే స్వీకరిస్తాడు. అది తెలుసుకోక కొంతమంది ఇలా అనుకుంటారు, మేము ఇచ్చింది తీసుకోవట్లేదే భిక్షువు, ఎందుకు తీసుకోవట్లేదు అనేది కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ రోజుకి ఎంత అవసరమో అంత తీసుకోవడమే భిక్షువు యొక్క గొప్పతనం అనేది అక్కడ కనపడుతూ ఉంటుంది. ఇక రట్టపాలట తైరుడు అంగీకారం తెలిపిన తర్వాత గృహపతి ఇలా అనుకుంటాడు, నా కొడుకు ఇన్ని కష్టాలు ఉన్నాయి కదా, అతన్ని ఎలాగైనా మళ్ళీ నార్మల్ లైఫ్కి తీసుకురావాలి, నా కొడుకు ఇంత కష్టపడడం నాకు ఇష్టం లేదు, అన్ని సుఖాలలో ఉండాలి అనేది తండ్రి ఇంకా ఆ కుటుంబం కోరిక అన్నమాట. అయితే ఇంట్లో బంగారు నాణాలను, బంగారాన్ని ఒక రాశిగా పోసి, అంటే ఒక కుప్పగా పోసి ఆ రాశి మీద చాపలు కప్పాడు. ఆ తర్వాత ఆయుష్మంతుడు రట్టపాలుడి పూర్వ భార్యలను కూడా పిలిచి ఇలా చెప్తాడు, కోడళ్ళారా, రట్టపాలుకి అంటే ప్రియంగా మనోరంజకంగా ఉండే విధంగా నగలతో అలంకరించుకోండి. అంటే రట్టపాలుడు మిమ్మల్ని ఎలా చూస్తే సంతోషపడతాడో, మిమ్మల్ని ఇష్టపడతాడో ఆ విధంగా ధరించండి మీ వస్త్రాభరణాలు అని చెప్తాడు. ఎలాగైనా కానీ మళ్ళీ తిరిగి గృహస్థ జీవితానికి తీసుకొని వెళ్ళాలనేది తల్లిదండ్రుల కోరిక. రాత్రి గడిచిన తర్వాత తెల్లవారాక రట్టపాలుడి తండ్రి రకరకాల మంచి రుచికరమైన వంటకాలను చేయించాడు. సమయం కాగానే అంటే భిక్షువు 12 భోజనం చేసేస్తాడు. ఉదాహరణకి కొంతమంది రేపటికి ఇన్విటేషన్ ఇచ్చారనుకోండి, అది వికాలంలో భోజనం ఇచ్చినట్లయితే దాన్ని స్వీకరించడం మంచిది కాదు భిక్షు నియమాల్లో. అంచేత వికాలం లోపలే ఆ భోజనాన్ని ఇవ్వవలసి ఉంటుంది. అదేవిధంగా ఈ రట్టపాలుడి తండ్రి కూడా సమయం కాగానే, అప్పట్లో ఈ సన్యాసుల నియమాలు అనేది అందరికీ తెలిసి ఉండేవి. సో 12 భోజనాన్ని స్వీకరించడానికి, అంటే మ్యాక్సిమం 10-11 ఆ టైంలో భోజనానికి ఆహ్వానిస్తారు. సో సమయం కాగానే ఆ కోరణ్య ఉద్యానవనానికి వెళ్ళి, అంటే రట్టపాలుడు ఎక్కడైతే ఉంటున్నాడో అక్కడికి వెళ్ళి ఆయుష్మంతుడు రట్టపాలుడిని ఆహ్వానించాడు. ప్రియ రట్టపాల, భోజనం సిద్ధం, మీరు ఇక రండి అని చెప్తాడు. అప్పుడు ఉదయం కావడంతో ఆయుష్మంతుడు రట్టపాలుడు తన చీవరాలను చక్కగా ధరించి భిక్షాపాత్ర ఇంకా తన చీవరం తీసుకొని తండ్రి ఇంటికి వెళ్ళి తనకు ఏర్పాటు చేసిన ఆసనం మీద కూర్చున్నాడు. అప్పుడు అతని తండ్రి ఇలా అంటాడు, బంగారు నాణాలు ఇంకా బంగారు రాసి మీద కప్పిన ఆ చాపలను తొలగించి, ప్రియ రట్టపాల, ఇది నీ సంపద, ఇది నీ తండ్రి తరపు సంపద, అదిగో ఇది మీ తాతల సంపద. ప్రియ రట్టపాల, ఈ సంపదను అనుభవించు, పుణ్యాన్ని ఆర్జించు. ప్రియ రట్టపాల, బ్రహ్మచర్య శిక్షను వదిలి గృహస్థ జీవితానికి వచ్చి ఇక్కడ ఉంటూ కామసుఖాలను అనుభవిస్తూ దానాది పుణ్యకార్యాలు చేస్తూ పుణ్యాన్ని ఆర్జించు కావాలంటే అని చెప్తాడు. అంటే 2 బంగారు రాసులు అన్నమాట, కుప్ప, ఒకటేమో వెండి, ఇంకొకటి బంగారం.
ఆ రెండింటిని ఎదురుగా ఉంచి, ఇది నీ తల్లిదండ్రుల ఆస్తి, ఇంకా మీ తాతల ఆస్తి. సో ఇంత ఆస్తి ఉంది, ఇంత ధనం ఉంది, వచ్చి ఈ సుఖాలను అనుభవించు అని చెప్తాడు. అప్పుడు రట్టపాలుడు ఇలా అంటాడు, గృహపతి, ఈ బంగారం ఇంకా వెండి రాసులని ఎడ్ల బండ్లకి ఎత్తుకెళ్ళి, అంటే వాటిలో తీసుకెళ్ళి ఏ గంగలోనైనా పడివేయి. ఎందుకంటే గృహపతి, వీటి కారణంగానే నీకు దుఃఖం కలుగుతుంది, పరివేదన కలుగుతుంది, శోకం, బాధ, నిస్పృహ కలుగుతాయి. ఇక ఆ తండ్రి ఇలా అంటాడు, రట్టపాల, అంటే పూర్వ భార్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రట్టపాలుడి దగ్గరికి వచ్చి రట్టపాలుడి పాదాలను పట్టుకొని ఇలా అన్నారు, ఆర్యపుత్ర, నీవు ఎవరి కోసం బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నావో ఆ అప్సరసలు ఎలా ఉంటారు అని. అంటే సాధారణంగా వాళ్ళకి ఈ భిక్ష జీవితం ఎందుకు అనేది అర్థం కాలేదు, అందుకోసం అలా అంటారు. అలా అనేసరికి రట్టపాలుడు, సోదరి, నేను అప్సరసల కోసం బ్రహ్మచర్యాన్ని పాటించడం లేదు అని చెప్పడంతో ఆర్యపుత్రుడు మమ్మల్ని సోదరి చెల్లెల్లాగా చూస్తాడా అని అక్కడే మూచిల్లి పడిపోతారు. అప్పుడు ఆయుష్మంతుడు రట్టపాలుడు తండ్రితో ఇలా అంటాడు, గృహపతి, భోజనం పెట్టదలిస్తే పెట్టు, కానీ నన్ను కష్టపెట్టకు. నాయన రట్టపాల, భోజనం సిద్ధంగా ఉంది అని చెప్పి అతడికి అంటే తన తండ్రి తన చేతులతోటి ఆ కాదనీయ భోజనీయాలను వడ్డించి ఆయుష్మంతుడు రట్టపాలుని సంతృప్తుని చేశాడు. ఆయుష్మంతుడు రట్టపాలుడు తిని తృప్తుడైన తర్వాత తన చేతిని వెనుకకు తీసుకొని ఈ గాథలతోటి వాళ్ళకి ధర్మోపదేశం చేస్తాడు. అదేంటంటే, మణికుండలాలలో చిత్రమైన ఈ రూపాన్ని చూడు, రోగమయమైన చింతింపదగిన దీనిలో స్థిరమైనదేదీ లేదు. మణికుండరాలతో చిత్రితమైన ఈ రూపాన్ని చూడు, ఎముకల చర్మంతో కప్పబడి వస్త్రంతో శోభిస్తుంది. లత్తుక అడ్డబడిన పాదాలు, అంటే పారాని అద్దబడిన పాదాలు, చూర్ణంతో అద్దబడిన ముఖం, ఇది మూర్ఖుణ్ణి మోహింపచేస్తుంది. అవతలి తీరాన్ని అన్వేషించేవాణ్ణి కాదు. 8 పాయలుగా జడవేయబడిన కేశాలు, కాటుకపుయ్యబడిన కన్నులు, ఇది మూర్ఖుణ్ణి మోహింపచేస్తుంది. ఆవలి తీరాన్ని అన్వేషించేవాణ్ణి కాదు. కొడితి కుండ పైన కొత్తగా చిత్రాలు వేయబడినట్లుగా ఈ మురికి శరీరం అలంకృతమైంది. ఇది మూర్ఖుణ్ణి మోహింపచేస్తుంది. ఆవలి తీరాన్ని అన్వేషించేవాణ్ణి కాదు. జింకల వేటగాడు పాశాన్ని అమర్చాడు, కానీ ఈ జింక ఎన్నడూ చిక్కుకోదు. వేటగాడు ఏడుస్తుండగా ఎరను తిని వెళ్ళిపోతుంది అని ఈ గాథలు చెప్తాడు. అంటే దీని అర్థం ఇంకొక రకంగా చెప్పాలి అంటే, పైన అందంగా బింబం వలె ఉన్న ఈ శరీరాన్ని చూడు, లోన అనేక సంకల్పాలతో, అంటే చీము, మాంసము, మైలతో ధ్రువమైనది ఏది లేదనేది ఈ కాయ. ఈ శరీరం నిజానికి దీంట్లో శుభాన్ని చూస్తూ ఉంటారు, కానీ దీంట్లో ఉన్నదంతా అశుభమే కదా. నెత్తురు, మాంసము, చీము, మలము, మూత్రాలు అన్నిటితోటి ఉంది. దీనికి ఎన్ని అలంకారాలు చేసినా ఏమంటారు, మైల పోదు. మూర్ఖుడు మాత్రమే ఈ అలంకారాలతోటి మురిసిపోతూ ఉంటాడు. కానీ ఆవలి తీరాన్ని చేరాలనుకున్న వాడికి ఇవేమీ అడ్డుగోలుగా ఉండవన్నమాట.
ఇక ఆభరణాలతో అలంకరింపబడి చర్మపు ముసుగులో కప్పబడిన కాయం శోభిస్తుంది. అంటే ఈ శరీరం, ఈ ముసుగు లోపల అసహ్యకరమైన ఎముకల గూటి ఇంకా మాంసపు ముద్దను చూడు. ఎర్రని పారాని పెట్టిన పాదం, మంచి గంధపు పొడి పూత అంటే పూతగా పూసిన ముఖాలు, బంగారు చర్మం, ఇవన్నీ మూర్ఖులను మోహింపచేస్తాయి కానీ ప్రజ్ఞావంతుల్ని కాదు. ఉంగరాల జుట్టు, కాటుకు కళ్ళ చూపులు అజాగ్రత్త ఉన్న మూర్ఖులను చిత్తు చేస్తాయి కానీ భవాన్ని దాటిన ప్రజ్ఞావంతుల చిత్తాన్ని కదిలించలేవు. ఎముకల గూటిపై ఉన్న పై పూతలకు నిజంగా మూర్ఖులే ముగ్ధులవుతారు. అవి మూర్ఖులను చిత్తు చేస్తాయి కానీ భవాన్ని దాటిన ప్రజ్ఞావంతుల్ని కాదు. జింక కోసం వేటగాడు వల వేసి ఉన్నట్లు మారుడు మాటు వేసి ఉన్నాడు. వలలో పడి తన్నుకున్న జింక వలె మారుని వలలో పడి దుఃఖపడటం దేనికి అని చెప్తాడు. అంటే మన లోపల ఉన్న రాగద్వేష మోహాలే మారుడు, మన బలహీనతలే. దానికి చిక్కకుండా ఉండాలి అంటే ప్రజ్ఞావంతులం అవ్వాలి. విషయాలను ఉన్నది ఉన్నట్లుగా చూడటం మొదలు పెట్టాలి. సో ఇది చెప్పేసి అక్కడి నుంచి రెట్టపాలుడు వెళ్ళిపోతాడు. మిగిలిన విషయాలు రేపు చెప్పుకుందాం.